అందరికీ నమస్కారం. ఈరోజు మనం పరమేశ్వరుడి అనుగ్రహం కోసం మన వేదాలలో ఉన్న అత్యంత శక్తివంతమైన రుద్ర మంత్రం గురించి తెలుసుకుందాం. సకల సృష్టికి అధిపతి, లయకారుడైన శివుడిని కీర్తించడానికి ఈ శ్లోకం జపింపబడుతుంది. ఈ మంత్రం శివుడి అనంతమైన శక్తులను తెలియజేస్తుంది. ఆ మంత్రం ఏంటంటే, నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇప్పుడు మనం ఈ మంత్రంలో ఉన్న నామాలకి అర్థం కూడా తెలుసుకుందాం. మొదటి నామం విశ్వేశ్వరాయ అంటే సమస్త బ్రహ్మాండానికి అధిపతి. తరువాత మహాదేవ, దేవతలకి కూడా దేవుడు, ఆయనే శివుడు. మూడవ నామం త్రయంబక అంటే 3 నేత్రాలతో అలంకరింపబడినవాడు. తర్వాతది త్రిపురాంతక, త్రిపురాసురుల్ని సంహరించినవాడు. తర్వాత త్రికాగ్నికాల అంటే 3 అగ్నుల కాలం, సృష్టి, స్థితి, లయకారకమైన అగ్ని స్వరూపుడు అని అర్థం. తరువాత నామం కాలాగ్ని రుద్రాయ అంటే కాలం యొక్క అగ్ని రూపమైన రుద్రుడు. తరువాత నీలకంఠ అంటే హాలాహల విషాన్ని సేవించి భక్తులను రక్షించినవాడు. మృత్యుంజయ అంటే మృత్యువుపై విజయం సాధించినవాడు. సర్వేశ్వర అంటే సమస్త లోకాలకి ప్రభువు. సదాశివ అంటే ఎప్పుడూ శుభకరుడైన పరమశివుడు. చివరి నామం శ్రీమన్ మహాదేవాయ అంటే సకల శుభకరుడైన మహాదేవుడికి నమస్కారంతో ఈ శ్లోకం ముగుస్తుంది. ఈ శ్లోకాన్ని నిత్యం 21 సార్లు పఠించాలి. దీంట్లో 11 రుద్రులని ఒకటే మంత్రంతో మనం పూజించవచ్చు. రుద్రం చదవలేని వారు ఈ ఒక్క శ్లోకాన్ని చదివితే సరిపోతుంది.